హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చింతపండు పులిహోర చేస్తున్నాము. ఇందులో జీలకర్ర, మునగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, పన్నీరు ఇవన్నీ వేసి పోపు చేశానండి. పావు కేజీ రైస్ కుక్కర్ పెట్టి ఆయిల్ కలిపి పెట్టుకున్నానండి. ఇది ఈ పోపులో చింతపండు తీసిపోతాను. చింతపండు గట్టిగా అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. కలుపుతున్నా. ఇదిగోండి, పోపు సామాన్లన్నీ వేసేసి పోపు చేసి ఇందులో చింతపండు తీసి పావు కేజీ చింతపండు అంతా పోసి పోపు చేశాను. చింతపండు పులుసు కూడా వేసి ఇది దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి వచ్చేందుకు ఇట్లా వేసుకోవాలి. దీనిలో చింతపండు పులుసు పసుపు వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుందండి. రెడీ అయ్యేసరికి అది గుర్తు వేసుకోవాలి. అలా అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసి చూస్తాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో కలిపి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేయాలి. ఆయిల్ ఎందుకంటే ఈ గడ్డలు లేకుండా రైస్ మొత్తం చక్కగా పొడుకుండా ఆడుకుంటుందని కొంచెం ఆయిల్ వేసి కలుపుకో. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి. పోపు చేసేసుకుని రెడీ. ఎందుకంటే అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చింతపండు పులిహోర తక్కువ టైంలోనే అయిపోతుంది. మంచిగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. పండగలప్పుడు ఏదైనా విశేషం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కలిసేటట్టు చేసుకోవాలి. కొంతమంది ఆవుపిండి కూడా వేసుకుంటారు. అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు. అవి కూడా చాలా టేస్ట్. సరే కదా, పోపు చేసి ఇట్లా కలిపేసుకోవడం. వాళ్ళు తీసి మీకు ఎంత రైస్కి ఎంత కావాలో మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. వాటిలో కొలతలు ఉండవు. పోపుల సామాన్లు కూడా తెలుసు కదా మీకు. రైస్ అయిపోయింది. చింతపండు పులిహోర బౌల్లో వేసి బౌల్ వేసి
ఫ్రెండ్స్ చూడండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రాసెస్ మీకు చెప్పాను కదా, నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకోండి, తినండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.